హలో అండి. మీ అందరికీ ఒక ముచ్చట చెప్పాలి. అదేంటంటే, ఈ రోజుల్లో 99 సార్లు మంచి చేసి, 100సారి మంచి చేయకపోతే వాళ్ళు చెడ్డోళ్ళయిపోతారు. ఎందుకంటే, 100 సార్లు వాళ్ళకి మంచే చేయాలి. ఏదన్నా ఒకటి తక్కువైందంటే వాళ్ళు చెడ్డోళ్ళయిపోతారు. వెంటనే వాళ్ళని తీసేస్తారు. ఇంక వాళ్ళని తప్పుడోళ్ళ కింద లెక్కేస్తారనమాట. ఇప్పుడున్న రోజులు ఇలాంటివి. ఒకప్పుడు మా అమ్మమ్మ, మా తాతయ్య చెప్పేవాళ్ళు, కుక్కకైనా అన్నం పెడితే విశ్వాసం చూపిచ్చిద్ది, మనుషులకి అలా విశ్వాసం చూపించరు అని చెప్పేసి అంటారు కదా సామెత. కుక్కలకైనా విశ్వాసం ఉంటుంది, ఇంకా మనుషులకైతే ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. నిజంగా అది నిరూపిస్తున్నారండి ఈ రోజులల్లో. నిజంగా ఎంత మంచి చేసినా అది మంచి కానరాదు, అది చెప్పుకోవడానికి కూడా నోరు రాదనమాట. ఇప్పుడున్న రోజుల్లోని అంతా చెడే. వీళ్ళు ఏదైనా తక్కువ చేస్తే అది చెడ్డోళ్ళు అయిపోతారు. ఇంకా వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళ మాటలతో హింసించాలి, ఇంకా వాళ్ళని దూరం పెట్టాలి, ఇంకా ఏదైనా చేయాలి. వాళ్ళని ఏదైనా చేస్తేనే మనశ్శాంతిగా ఉంటారనమాట. అది కాదండి, అందరూ మనుషులే కదా, ఎందుకు అలా బిహేవ్ చేస్తారు? ఒకసారి మంచి చేసి ఒకసారి చెడ్డ చేస్తే చెడ్డోళ్ళు అయిపోతారా? ఎప్పుడు అలా బిహేవ్ చేయకూడదు. ఇన్స్టాలోని యూట్యూబ్లోని నేను ఒక రీల్ చూస్తున్నాను కంటిన్యూగా ఒక 4 డేస్ నుంచి. అదేంటంటే, ఒక తల్లి 2 పిల్లల్ని వేసుకొని చనిపోయింది రైలు కింద పడి అని చెప్పేసి చెప్తున్నారు. ఎంత ఘోరం కదండి. తనకేం తక్కువైంది, ఏమీ తక్కువ కాలేదంటున్నారు. కానీ తన మనసుకు తెలుస్తుంది తను ఒంటరిగా ఎంత ప్రయాణిస్తుందో, ఒంటరిగా ఎన్ని ఫేస్ చేసిందో. అది ఒంటరిగా ఉన్న మహిళలకే తెలుస్తుందండి. ఫ్యామిలీతో ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఫ్యామిలీ సపోర్ట్ లేక ఒక్కళ్ళే ఆడవాళ్ళు ఎవరికి చెప్పుకోలేక ఎంత సతమతం అయిపోతుంటారో కదా. నిజంగా ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నాకు చాలా బాధేసిందండి. కన్నీళ్ళు కూడా వచ్చేసాయి అనమాట. మీరు కమెంట్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో.